మిత్రులారా నమస్తే. ఈరోజు మనం దూదేశ్వర్ ధాన్యాన్ని ఎగరపోసుకోవడం జరుగుతుందండి. అయితే పొలంలో ఎగరబోయడానికి అవకాశం లేదు. అక్కడ కొబ్బరి తోట ఉండడం వల్ల మనకి గాలి సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఈ ధాన్యాన్ని మనం ఇంటికి తెచ్చేసుకున్నాం. అక్కడ ఆబోతులు వేరే వాళ్ళ ఆవులు కూడా ఆ పొలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాయండి. పొలం పంటలు అయిపోయినాయి కదా, దానివల్ల ఖాళీ అయిపోయిన వలన ఆవులు ఈ గేదెలు కూడా వచ్చేస్తున్నాయి. మనం ఇంటికి తెచ్చేసుకున్నాం. మనం పెట్టిన 5 రకాల్లో ఈ దూదేశ్వర్ బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇందులో మధ్యలో బెరుకులు ఉన్నాయనుకోండి, వేరే ధాన్యం కలిసినాయి అక్కడక్కడ. అయితే మనం జల్లెడ వేసుకుని వాటిని సెపరేట్ చేసేసుకోవచ్చు, కానీ అద్భుతం. అయితే ఈ ధాన్యం మనకి 9 నెలలు మనం భద్రపరిచిన తర్వాత అప్పుడు మిల్లింగ్ చేసుకోవడం జరుగుతుందండి. అయితే ముఖ్యంగా ఇది బాలింతలకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చిన్నపిల్లలకి ఒక 8-9 నెలలు వచ్చిన తర్వాత అన్నప్రాసన చేసేటప్పుడు ఈ బియ్యం చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళకి జీర్ణ సమస్యలు లేకుండా చాలా పనిచేస్తుంది. తర్వాత మనం కూడా దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు. చాలా మంచి రుచి అండి. మనం అన్ని రకాలుగానే వాడుకోవచ్చు. పులిహోర చేసుకోవచ్చు, డైలీ అన్నానికి వాడుకోవచ్చు. అయితే మేము ఇంకొక ముఖ్యమైన పని చేద్దాం అనుకుంటున్నాం. ఇది మా అమ్మమ్మ గారి టైము రోల్ అండి. మేము వీటిని సేకరించి ఇలా తెచ్చుకున్నాం. అదృష్టం, ఎందుకంటే మాకు దీన్ని ఎవరు పాడు చేయకుండా అలా అట్టిపెట్టారు ఒక వారిని. ఈ రోట్లో మీకు దంపుడు బియ్యం కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. చేసిన తర్వాత మీకు దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మరో విషయం ఏంటంటే, మేము మొట్టమొదట ఎగరపోసినటువంటి ధాన్యాన్ని విత్తనాలకి ఇలా కుండలో తీసుకోవడం జరిగింది. వీటిపైన మనం గుడ్డతో వాసన గట్టేసి మేము భద్రపరిచి వచ్చే పంటకి విత్తనాలుగా వాడుకోవడానికి వీటిని భద్రపరుస్తున్నామండి. ఇది ఈ తొలకరి కదా, వచ్చే తొలకరికి వాటిని వాడాలనుకుంటున్నాం. ఈ పంట చాలా బాగుంది. మనకి మిగతా ధాన్యాలు అంత గొప్పగా రాలేదనుకోండి, ఇది మాకు చాలా సంతోషం, సంతృప్తికరంగా వచ్చినాయి. నమస్కారం, ధన్యవాదాలండి.